హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ మినీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వచ్చేసరికి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూపిస్తున్నాను. అండ్ ఇది మార్నింగ్ వ్యూ. ఎలా అయితే ఎవ్రీ ఇయర్ మట్టి గణేషుని తెచ్చుకుంటామో ఈసారి కూడా అలానే మట్టి గణేషుని తెచ్చుకున్నామన్నమాట. దానికి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కళ్ళు అవన్నీ డీటెయిలింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కుంకుమ అనేది పెడతానమాట. సో ఇక్కడ చూసేయండి నేను డీటెయిలింగ్ చేస్తూ ఉండగా అనుకోకుండా గీత వచ్చింది, నా పక్కన కూర్చుని ఉండ్రాలు చుడుతుంది. డీటెయిలింగ్ అయిపోయినాక పసుపులో నీళ్లు పోసుకొని వినాయకుడికి పసుపు రాస్తున్నాను. గీత ఇంకా ఉండ్రాలు చుడుతూ ఉంది. ఈ వీడియోని లాస్ట్ దాకా ఖచ్చితంగా చూడండి. మేము పనిచేస్తూ ఉండగా హనీ కూడా వచ్చింది మాకు హెల్ప్ చేయడానికి. హనీ కూడా జాయిన్ అయింది మాతో పాటు. మా గణేషుని అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు వచ్చేసరికి పాలీలు నేను పసుపు కుంకుమ రాస్తున్నాను. నాకు హెల్ప్ చేయడానికి గీత కూడా, డాడీ కూడా కెమెరా కట్ వచ్చేసి అప్పుడే పక్కకి వెళ్ళారు. కథ అయిన తర్వాత అమ్మ హారతి ఇస్తున్నారు. నేనైతే ఈ సెట్ ఎగ్జామ్ మంచిగా రాయాలని ఈ సెట్ బుక్స్ అయితే గణేశుడి ముందు పెట్టేశాను. మా పూజ పూర్తయిందని హనీ గీత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఏం చేస్తున్నారని చూద్దామని. హనీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూసేయండి. గీత చూడండి ఎలా చూస్తుందో. ఒక హాయ్ చెప్పు గీత. హాయ్. హనీ నువ్వు కూడా ఒక హలో వేసుకో. హలో. వాళ్ళది ఇంకా అప్పటికే కథ చదవడం అవ్వలేదు. మామయ్య కథ చదువుతుంటే వీళ్ళిద్దరూ వింటూ కూర్చున్నారు. ఇది మా ఇంట్లో చేసుకునే పూజ. పూజ పూర్తయిన తర్వాత నేను గీత కలిసి నా దోస్తు దగ్గరికి అలా సాయంత్రం అయిపోయింది. ఇంకా మేమందరం కలిసి గుడి, వాన పడుతుంది వెళ్తామా లేదా అని అనుకున్నాం, కానీ ఎలాగైనా సాధించి గుడికి అయితే వచ్చేసాము. గుడిలో దర్శనం అయితే పూర్తి చేసుకుని ఇంటికి అయితే బయలుదేరాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.